సీట్ రావడం కోసం ఇంపాక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఏముంటాయంటే చాయిస్ ఫిల్లింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ర్యాంక్ కంటే కూడా ముఖ్యమైనది చాయిస్ ఫిల్లింగ్ అనేది జోసా కౌన్సిలింగ్ లో హార్ట్ లాంటిది. నీకు హైయెస్ట్ పర్సెంటేజ్ వచ్చినా నువ్వు పెట్టేటువంటి ఆప్షన్స్ సరిగా లేకపోతే సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. నీకు లోవెస్ట్ పర్సెంటేజ్ వచ్చినా నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉంటే సీట్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ. అర్థమవుతుందని చెప్పింది. ఈ క్లారిటీగా ఒకసారి వినండి వీడియోని. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నా మాటలపై నమ్మకం ఉంటే మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. అండ్ మీ సీట్ కి సంబంధించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్ గా అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. వీడియో నా సెలెక్షన్ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి. ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అడిగేటువంటి కామెంట్ కి నేను రిప్లై ఇవ్వడానికి అవుతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయచ్చు. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో స్టూడెంట్స్, జేఈఈ మెయిన్ సెషన్ 2 ఎగ్జామినేషన్స్ కూడా అయిపోతూ ఉన్నాయి. సో త్వరలో మనకి జేఈఈ మెయిన్ సెషన్ 2 కి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. అండ్ అదే రోజు నాడు మనకి ర్యాంకులు కూడా అనౌన్స్ చేయబడుతుంది. అంటే రిజల్ట్ వచ్చిన రిజల్ట్ కార్డు లోనే మనకి ర్యాంక్ కార్డు కూడా వస్తుంది అనమాట. సో మీకు పర్టికులర్ గా ఎంత ర్యాంక్ వచ్చింది, సో మీకు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆధారంగా మీరు జేఈఈ అడ్వాన్స్డ్ కి క్వాలిఫై అయ్యారా లేదా అనేది కూడా ర్యాంక్ కార్డు లో వివరంగా తెలియజేయడం జరుగుతుంది. సో దాన్ని మనం కట్ ఆఫ్ పర్సెంటేజ్ అంటాం. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ప్రజెంట్ ఇప్పటి వరకు రాసినటువంటి స్టూడెంట్స్ మీకు సెషన్ 1 లో వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆధారంగా అండ్ రేపు రాబోతున్నటువంటి సెషన్ 2 కు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఆధారంగా మీరు ఖచ్చితంగా జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి. జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఎలాంటి ఖర్చు ఉండదు, సీట్ వచ్చేంత వరకు ఎలాంటి ఖర్చు ఉండదు. సో ఫ్రీ ఆఫ్ కాస్టే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి సో ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మాకు సీట్ వస్తుందా రాదా అనే దానికంటే ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ అదే అనమాట. ఎవరికి సీట్ వస్తుంది, జోసాలో ఎవరికి సీట్ వస్తుంది. సో మీరు అనుకోవచ్చు జోసాలో ఎవరికి సీట్ వస్తుంది, బాగా పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళకి వస్తుంది అనే డౌట్ మీకు వెంటనే రావచ్చు. కింద వీడియో చూడకుండానే కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ గురించి వదిలేయండి. కానీ సీట్ ఎవరికి వస్తుంది అనేది నేను వివరంగా కొన్ని విషయాలు అయితే తెలియజేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ ఉంటారు. మీ స్టూడెంట్, మీ బాబు కావచ్చు, మీ పాప కావచ్చు, కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి, లేదా మీరు కావచ్చు. కాబట్టి విషయాలు తెలుసుకోవడంలో తప్పు లేదు. అలాంటి సిచ్యువేషన్ మీకే ఎదురవ్వచ్చు, లేదా మీ ఫ్రెండ్ కి మీరు చెప్పడానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఏదో పై పైన చూసుకుంటూ వెళ్ళారనుకోండి, ఏ విషయం కూడా సరిగ్గా సమగ్రంగా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి మీకుంటుంది. మీరు ఈ వీడియో చూసినట్లయితే మీకు ఫ్రీ టైంలో పెట్టుకొని చూడండి. హడావుడిగా హరిబరిగా చూడమనేం కాదు, బట్ వివరాలు తెలుసుకుంటే చాలా మంచిది. అది మీ బాబు, మీ పాప అండ్ మీ ఫ్యూచర్ కి అయితే చాలా చాలా మంచిది. సో జోసా కౌన్సిలింగ్ లో ఎవరికి సీట్ వస్తుంది అంటే మీకు వచ్చినటువంటి పర్సెంటేజ్ అనేది అసలు ముఖ్యమే కాదు. ఎస్, ముఖ్యంగా వినండి. ఇది వినడానికి చాలా విడ్డూరంగా ఉండొచ్చు. పర్సెంటేజ్ అనేది అసలు మ్యాటరే కాదు. ఎందుకు మ్యాటర్ కాదో కూడా నేను వీడియోలో వివరిస్తాను. ఓకేనా? సో మనల్ని సీట్ రావడం కోసం ఇంపాక్ట్ చేసేటువంటి పరిస్థితులు ఏముంటాయంటే చాయిస్ ఫిల్లింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ర్యాంక్ కంటే కూడా ముఖ్యమైనది చాయిస్ ఫిల్లింగ్ అనేది జోసా కౌన్సిలింగ్ లో హార్ట్ లాంటిది. యాజ్ ఏ ప్రొఫెషనల్ లెక్చరర్ గా స్టూడెంట్స్ తో మమేకమై ఉంటాను కాబట్టి, స్టూడెంట్స్ చేసేటువంటి పొరపాట్లను నేను సరిదిద్దుతూ ఉంటాను కాబట్టి, అండ్ ఈవెన్ క్లాస్ రూమ్ లోనే కాదు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్యాటర్న్ లో కూడా చేసే మిస్టేక్స్ వల్ల నన్ను అప్రోచ్ అవుతూ ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా నేను ఆ ఎక్స్పీరియన్సెస్ ని మీతో షేర్ చేసుకుంటాను. చాలా మంది యూట్యూబర్స్ మెంటర్షిప్ అని చెప్పేసి పెడుతూ ఉన్నారేమో, వాళ్ళకి ఎలాంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. జస్ట్ వాళ్ళు ఎక్కడో ఆన్లైన్ లో చూస్తారు, లేదా ఇంకెక్కడో వెబ్సైట్ లో చూస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రం మీతో షేర్ చేస్తారు. బట్ ఇన్ ప్రాక్టికల్ గా మీకైతే చెప్పేదానికి అంత స్కోప్ అయితే ఉండదు. ఇది బిలీవ్ చేయండి. ఓకేనా? మీరు ఎక్కడైనా అవే డబ్బులు కడతారు. వాళ్ళకైనా 2000 కడతారు, నాకైనా 2500 కడతారు, లేదా ఇంకెవరికైనా 5000 కడతారు, లేదా 10,000 కడతారు. అది మీ ఓపిక. కానీ ఎక్కడ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎక్కడ మనకి గైడెన్స్ దొరుకుతుంది, మన సీట్ ఎక్కడ భద్రంగా ఉంటుంది అనేది మీకు మీరు చెక్ చేసుకోవాల్సిందే. ఓకేనా? సో విషయంలోకి వెళ్ళినట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 98% వచ్చింది అనుకున్నాం. సో ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్ కి 98% వచ్చింది. ఒక స్టూడెంట్ కి 92% వచ్చింది. ఒక స్టూడెంట్ కి 99% వచ్చింది. ముగ్గురు ఇక్కడ డిఫరెంట్ పర్సెంటేజ్ వచ్చాయి. ఏమైందంటే ఈ గ్యాప్ లో మనకి సెషన్ 1 లో వచ్చేసినాయి రిజల్ట్స్, పర్సెంటేజ్ తెలిసినాయి. 99% వచ్చిన స్టూడెంట్ కి అరే నీకు ఎక్కడైనా సీట్ వస్తుందిరా బాబు, నువ్వు ఇదే పెట్టుకో అని చెప్పేసి చాలా మంది ఫ్రెండ్స్ చెప్పుంటారు. టీచర్స్ కూడా ఈవెన్ వాళ్ళకి టీచ్ చేసినటువంటి టీచర్స్ కావచ్చు, లేదా వాళ్ళ రిలేటివ్స్ లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కావచ్చు, ఇప్పటికే అతనికి పలానా చోట వస్తుందని చెప్పేసి ఒక మైండ్ వాష్ చేసి ఉంటారు. అతను కూడా అదే లక్ లో అదే ఫ్యాక్ట్ తో ఉండుండొచ్చు.
కానీ నిజానికి అతను వెళ్ళేటువంటి రియాలిటీలోకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను. సో 99% వచ్చిన వ్యక్తి ఇతను ఎన్ఐటి తిరుచిరాపల్లినే టార్గెట్ చేశాడు అనుకున్నాను. ఎన్ఐటి ట్రిచి, నీకేంద్రా బాబు 99% వచ్చింది, నీకు 100% కి 1% కదా తగ్గింది, ఈ 1% తగ్గినా కూడా మీకు సిఎస్సి వస్తుంది కదా అని చెప్పేసి చాలా మంది చెప్పుకుంటారు. సో అతని మైండ్ లో కూడా సిఎస్సి బ్రాంచ్ ఉండొచ్చేమో, తప్పులేదు. ఎందుకంటే నిజమే కావచ్చు అని చెప్పి నమ్ముతాం కదా మనం, ప్రాక్టికల్ గా వచ్చేదాకా మనకి దాని గురించి తెలియదు అనమాట. రైట్. అండ్ 98% వచ్చిన వ్యక్తి కూడా సేమ్, అరే నీకు మంచి పర్సెంటేజ్ వచ్చింది, నీకు ఎన్ఐటి వరంగల్లో నీకు సిఎస్సి బ్రాంచ్ వస్తుంది, అదొకటే పెట్టుకోరా బాబు అని చెప్తారు. సో వాడు ఏం చేస్తాడు, ఎన్ఐటి వరంగల్ కి సంబంధించి సిఎస్సి అని చెప్పేసి ఎన్ఐటి వరంగల్ సిఎస్సినే కళ్ళగంటూ ఉంటాడు, ఇక వేరే దాని మీదకి పోదు. వీడియోలు చూస్తాడు, సిఎస్సి బ్రాంచ్ మీదే ఉంటుంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలనేటువంటి కోరిక ఉంటుంది. అండ్ రేపు పొద్దున ఒక పాలిష్డ్ లైఫ్ అయితే కళ్ళగంటూ ఉంటాడు. అతను ఎక్కడున్నా సరే, 10 మందిలో ఉన్నా సరే, నలుగురిలో ఉన్నా, క్లాస్ మొత్తంలో ఉన్నా సరే, ఆ డ్రీమ్ అయితే ఉంటుంది. రేపేంటి అనే డ్రీమ్. అండ్ నెక్స్ట్ 92% వచ్చిన వ్యక్తికి భయంగా ఉంటుంది. సో ఫియర్ తో ఉంటాడు, ఏం చేస్తే ఎక్కడ సీట్ వస్తుంది అని చెప్పేసి మల్టిపుల్ డైరెక్షన్ లో ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకని, అతనికి అటు ఎక్కువ పర్సెంటేజ్ రాలేదు, ఇటు తక్కువ పర్సెంటేజ్ రాలేదు, ఏమైంది, మిడ్ రేంజ్ పర్సెంటేజ్ వచ్చింది. డెఫినెట్ గా జాగ్రత్త పడతాడు. ఓకేనా? ఎలాంటి జాగ్రత్తలు పడతాడంటే, నాకు ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి రాదు కదా, మరి ఎన్ఐటి వరంగల్లో ఏమొస్తుంది? రైట్, ఎన్ఐటి వరంగల్లో నాకు అసలు ఏమీ రావట్లేదు. ఎన్ఐటి వరంగల్లో రానప్పుడు ఇంక ఏ ఎన్ఐటి బాగుంటుంది? రైట్, ఎన్ఐటిలో ఏ మంచి బ్రాంచ్ రానప్పుడు ట్రిపుల్ ఐటీలో ఏది బాగుంటుంది? ఎస్, ట్రిపుల్ ఐటీలు చాలా దూరం ఉన్నాయి, అండ్ మనకి ట్యూషన్ ఫీజు ఎక్కువ ఉండింది. వీటన్నిటితో కంపేర్ చేస్తే నాకు ఇదే పర్సెంటేజ్తో ఇంకెక్కడ సీట్ వస్తుంది? ఇలాంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. డెఫినెట్ గా చేస్తాడు, చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే పర్సెంటేజ్ వచ్చి మనం ఖాళీగా ఉండకూడదు, వేరే వాళ్ళ మీద వేసేయకూడదు. ఇప్పుడు అలాంటి వాడికి 2500 రూపాయలు కట్టారనుకుందాం, కట్టిన తర్వాత మొత్తం అతనే చూసుకుంటాడే అనేటువంటిది కూడా వద్దు. నేనేం చూసుకోగలను, మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ పెట్టించగలను, ఎలా పెట్టుకోవాలో చెప్పగలను, ఏ రౌండ్ లో ఏం జరుగుతుందో మీకు మీ సీటు పోకుండా జాగ్రత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. అలాంటి ఆప్షన్ పెట్టించి మీ సీట్ని అలా పదిలంగా ఉంచగలను. బట్ అల్టిమేట్ గా ఫైనల్ గా జాయిన్ అవ్వాల్సింది మీరు, చదువుకోవాల్సింది మీరు, ఇంట్రెస్ట్ మీది. ఓకే, అండ్ రేపు దానికి ఏమైనా పేమెంట్స్ అయితే కట్టాల్సింది మీరు. అది బేరూజ్ చేసుకోవాల్సింది ఎవరు? మీరు, మీ ఫాదరు, మీ మదరు, మీ పేరెంట్స్ అండ్ రిలేటివ్స్. మీకు ఎవరైతే ఎకనామికల్ గా సపోర్ట్ ఉన్నారో వాళ్ళతో డిస్కషన్ చేసుకోవాలి. ఓకేనా? రైట్, ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారు, 99% వచ్చిన స్టూడెంట్ గ్యారంటీగా నాకు వస్తుంది అని చెప్పేసి ఆలోచనలో ఉన్నాడు. అతను ఏం చేశాడంటే, గుర్తుపెట్టి, ఇవి ప్రతి సంవత్సరం జరిగేటువంటి సిచ్యువేషన్స్ అని చెప్తున్నా, రియల్ ఫ్యాక్ట్స్. ఇవి ఎవరు మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. అందుకనే ఇలాంటివి నేను ప్రాక్టికల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాక్టికల్ నాలెడ్జ్ తోనే నేను అక్కడ మీకు ప్రతిదీ సజెస్ట్ చేస్తూ ఉంటాను. అన్ని నేను వీడియోస్ లో చెప్పలేను. ఎవరైతే మెంటర్షిప్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా 100% అష్యూరెన్స్ అనమాట. ఎలాంటి అష్యూరెన్స్? నా నుంచి గైడెన్స్ 100% ఉంటుంది. ఓకేనా? ఎనీ టైం మీకైతే మీ సీటు పోనంత వరకు నా గైడెన్స్ అయితే మీకు ఉంటుంది. ఇన్ కేస్ మీకు సీట్ వస్తాయి. రైట్? సో మెంటర్షిప్ తీసుకోవడం వల్ల సీట్ వస్తుంది అనేది భ్రమ. గుర్తుపెట్టుకోండి, మెంటర్షిప్ తీసుకోవడం వల్ల సీట్ వస్తుంది అనేది భ్రమ. మెంటర్షిప్ ఇవ్వడం వల్ల మంచి గైడెన్స్ దొరుకుతుంది, సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది చెప్తారు, నా మెంటర్షిప్ తీసుకోవడం వల్లే మీకు సీట్లు వచ్చాయంటారు. అదేలాగో నువ్వు కష్టపడ్డావు, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడ్డావు, మంచి పర్సెంటేజ్ తెచ్చుకున్నావు, ఎస్ మంచి గైడెన్స్ తీసుకున్నావు, సీట్ వచ్చింది. ఓకేనా? సో అది అక్కడ వేరియేషన్ నేను చెప్తున్నాను అనమాట. అర్థమవుతుందా? సో మెంటర్షిప్ కావాలంటే మాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. 9949088091 ఇది నా మొబైల్ నంబరు. మెంటర్షిప్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ ఈ నంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేయండి. 2500 రూపీస్, 2500 రూపాయల కోసం మీరైతే ఆలోచించకండి. దానికంటే ఎక్కువ, 2500 రూపాయల కంటే ఎక్కువ సర్వీస్ అయితే చేస్తాను నేను. ఇది మాత్రం డెఫినెట్లీ. ఓకేనా? మీతో ఎప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ నవంబర్ వరకు కూడా మీతో కొలాబరేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి నుంచి మొదలైతే మీరు ఇప్పుడు జాయిన్ అయితే మీకు ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు ఫోన్ చేస్తారు. అండ్ కౌన్సిలింగ్ టైంలో మాత్రం డెఫినెట్ గా 60 డేస్ కౌన్సిలింగ్ టైంలో కూడా ఎవ్రీడే మీకైతే టచ్ లో ఉండడం జరుగుతుంది. ఇఫ్ మీకు డౌట్ వస్తే, మీకు సందేహాలు ఉంటే అవి తీర్చడానికి నేను అవైలబుల్ గా ఉంటాను. మీకు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆధారంగా మీ సీటు పోకుండా మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. రైట్? ఇది ఈ నెంబర్ కి ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్ షాట్ తీసి మళ్ళీ ఇదే నెంబర్ కి పెట్టండి. మీకు 2500 రూపాయలు అంటే
చిన్న విషయం. ఎందుకని? మీరు పడ్డ కష్టానికి, మీకు వచ్చినటువంటి పర్సంటేజ్లకి, మీరు చేరబోతున్నటువంటి సీటుని కంపేర్ చేసుకుంటే ఈ డబ్బులు చాలా తక్కువ. మీ బాబుకి ఒక జత షూ కొన్నట్లు లెక్క, మీ పాపకి ఏదన్నా ఒక అప్లికేషన్ కి అప్లై చేసినంత లెక్క. అర్థమైందా? సో దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. బట్ జాయిన్ అయితే మాత్రం మీకు సెక్యూర్ గా ఉంటుంది. నేను ఏదైతే మాట్లాడుతున్నానో రేపు మీకు ఫోన్ లో కూడా అలానే మాట్లాడుతాను. నా దగ్గర ఎంప్లాయీస్ ఎవరు ఉండరు. నేను ఒక ఫ్యాకల్టీగా స్టూడెంట్స్ ఎలా అయితే మమేకం అవుతానో, నేను ఎవరితో మాట్లాడినా మా స్టూడెంట్ తో మాట్లాడినట్లే, స్టూడెంట్ పేరెంట్ తో మాట్లాడినట్లే నేనైతే మిమ్మల్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు కావాలంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఉంటారు, వాళ్ళ యొక్క రివ్యూస్ కూడా తీసుకోవచ్చు. అండ్ గత సంవత్సరం 2024 సంబంధించినటువంటి జోసా ఒక కంప్లీట్ జోసా 2024 అని చెప్పేసి మనకి ప్లేలిస్ట్ కూడా ఉంటుంది యూట్యూబ్ లో. అందులో ఉన్నటువంటి అన్ని వీడియోస్ ఒక దగ్గర పెట్టాను, మీరు చూసుకుంటే మీకు అక్కడ ఎలా చెప్తున్నారు ఏంటి, నిజంగా ఇది అసలు ప్రాక్టికల్ గా చాలా క్లియర్ గా అర్థమవుతుందా లేదనేది ఒకసారి మీరు బేరీస్ చేసుకోవచ్చు. మీ ఇష్టం వచ్చి జాయిన్ అవ్వండి, బట్ మీకు జెన్యూన్ గా దొరుకుతుందా లేదనేది ఒకసారి కంపేర్ చేసుకోండి. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. డబ్బులు అనేవి ఎవరైనా కడతారు ఇలా, సో సంపాదించుకుంటాం, దానికి సంబంధించి మనం పెడుతూనే ఉంటాం. బట్ మనం పెట్టే ప్రతి రూపాయి కూడా దానికి విలువైందా లేదా వర్తా కాదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్, దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళినట్లయితే ఏం జరిగింది ఇక్కడ? తిరుచిరాపల్లి ఇక్కడ 99% ఎక్స్పెక్ట్ చేశాడు, సిఎస్సి వరంగల్ ఎక్స్పెక్ట్ చేశాడు, ఇక్కడేమో 92% వచ్చిన స్టూడెంట్ ఉన్నాడు. ఒకసారి చూపిస్తా చూడండి ప్రాక్టికల్ గా. ఏంటంటే ఇక్కడ చూడండి 98% వచ్చిన స్టూడెంట్ ఏం చేశాడంటే ఇలాంటి ఆప్షన్స్ పెట్టుకున్నాడు. ఎన్ఐటి తిరుచిరాపల్లిలో కంప్యూటర్ సైన్స్ పెట్టాడు, కర్ణాటక సూరత్కల్లో కంప్యూటర్ సైన్స్ పెట్టాడు, తర్వాత ఎన్ఐటి వరంగల్ కంప్యూటర్ సైన్స్ పెట్టుకున్నాడు, తర్వాత కర్ణాటక సూరత్కల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టాడు, ఐటీ పెట్టుకున్నాడు, కంప్యూటర్ సైన్స్, ఇలా ఒక 7-8 ఆప్షన్స్ వరకు పెట్టుకున్నాడు. 98% వచ్చిన స్టూడెంట్ 98% వచ్చిన స్టూడెంట్ పెట్టుకున్నాడు. కాబట్టి మీకు రౌండ్ 1 జరిగింది, రౌండ్ 2 జరిగింది, సీట్ రాలే, రౌండ్ 3 రాలే, రౌండ్ 4 రాలే, రౌండ్ 5 వస్తుందా రాదో భయం. ఎందుకంటే అది అయిపోతే మనకి ఛాన్స్ లేదు, జోస్ అయిపోతుంది, ఈ సంవత్సరం పడ్డ కష్టం అంతా అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఒక్కసారి చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత రౌండ్ బై రౌండ్ మార్చుకోవడానికి ఛాన్సే లేదు. చాలా మంది అనుకుంటారు ఎంసెట్ లో లాగా ఒక రౌండ్ అయిపోగానే ఫేజ్ 2కి వెళ్ళినప్పుడు మళ్ళీ చాయిస్ మార్చుకొని వెళ్ళొచ్చు కదా, ఇక్కడ 5 రౌండ్లోనే 5 సార్లు మార్చుకుందాం అనుకుంటారు. చాలా మంది ఇది క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు పేరెంట్స్ కి. వన్స్ ఒక్కసారి చాయిస్ ఫిల్లింగ్ చేసి మనం రౌండ్ లోకి వెళ్ళినట్లయితే మాత్రం కంప్లీట్ గా 5 రౌండ్స్ అయిపోయేదాకా అవే చాయిస్ ఫిల్లింగ్ ఉంటాయి. మనం ఒక్కటి ఎడిట్ చేయడానికి కానీ ఏం చేయడానికి కానీ ఉండదు. కాబట్టి ఇదే ఆప్షన్ పెట్టుకొని అదే లోకంలో ఉన్నాడు. ఏమని? నాకు అదే వస్తుంది, నేను ఖచ్చితంగా ఎన్ఐటి వరంగల్లో జాయిన్ అవుతాను, అదే కాన్సెప్ట్ లో ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పినటువంటి విషయాలు, వాళ్ళ బాబాయో వాళ్ళ మామయ్యో లేదా ఇంకెవరో రిలేటివ్స్ వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుంటారు కదా, ఆ విషయాల మీదే ఉన్నాడు. కానీ తీరా చూస్తే సీట్ రాలే, రియాలిటీలోకి రాలేదు. అందుకని ఇవి కాదు, ఇవి పెట్టాడు కదా, అఫ్ కోర్స్ ఇవి పెట్టడం మంచిదే. దీని తర్వాత వచ్చే ఆప్షన్స్ కూడా పెట్టుకోవాలి. ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి కావాలనుకున్న స్టూడెంట్ ఎన్ఐటి వరంగల్ సిఎస్సి పెట్టుకున్న తర్వాత అదే ఎన్ఐటి వరంగల్లో ఉన్నటువంటి మళ్ళీ నెక్స్ట్ బ్రాంచ్ పెట్టుకోవాలి. ఆ బ్రాంచ్ తర్వాత మళ్ళీ ఇంకో బ్రాంచ్ పెట్టుకోవాలి. ఓకేనా? ఎక్కడి వరకు? మనకి గన్ షాట్ గా లాస్ట్ ఇయర్ ఇది ఖచ్చితంగా వస్తుంది అనుకునే బ్రాంచ్ వరకు పెట్టాలి. మరి నాకు ఖచ్చితంగా వస్తుందని బ్రాంచ్ ఎలా ఉంటుంది, ఎలా తెలుస్తుంది? నాకు ఎలా తెలుస్తుంది అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంకులు చూసుకోవాలి. అలా చూడకుండా నాకు ఎన్ఐటి వరంగల్ సిఎస్సి కావాలి, సిఎస్సి ఒకటి పెట్టాను, కథం అయిపోయింది అనుకుంటే కాదు. నీకు 98% వచ్చినా నీకు తీసుకొచ్చి సీటు మంచి పర్సెంటేజ్ కాబట్టి తీసుకొచ్చి సీట్ ఇవ్వరు. నీకంటే పైన ఉన్న వాళ్ళు చాలా మంది పెట్టుకుని ఉంటారు. 98 కంటే 98.1, 2, 3, 4 చాలా మంది ఉంటారు కదా. ఒక్క పర్సెంటేజ్ ఎక్కువ వచ్చిన స్టూడెంట్ పెట్టుకున్నా సరే వాడికి వెళ్ళిపోతుంది సీటు. మనకి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల వచ్చేటువంటి ఒరిగేటువంటి ఛాన్స్ ఏంటి, ఉపయోగం ఏంటి, లక్ ఏంటి అంటే చూడండి, మీరు ఎన్ఐటి వరంగల్ కి సంబంధించి కంప్యూటర్ సైన్స్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఎన్ఐటి వరంగల్లో ఉన్నటువంటి మిగతా బ్రాంచులు కూడా పెట్టుకుంటూ వస్తే, ఇలా అన్ని బ్రాంచులు పెట్టుకుంటూ వస్తే ఏమవుతుందంటే ఇక్కడ సిస్టమ్ ఏం చేస్తుందో చెప్తా వినండి. ఇవన్నీ నేను మీకోసం తయారు చేస్తున్నటువంటి లిస్టులు అనమాట, ఇంకా అయిపోలేదు. కౌన్సిలింగ్ లో జాయిన్ అయ్యేటువంటి, మెంటర్షిప్ లో జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కోసం రెడీ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. సో ఇది ఎప్పటి వరకు మనకి జూన్ జూలైలో స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను దానిపైన వర్క్ చేస్తాను. వర్క్ చేసి దాన్ని అంతా కూడా చేసి మీకు మనకి ఎప్పుడైతే చాయిస్ ఫిల్లింగ్ చేస్తారో అప్పుడు నేను గ్రూప్ లో పెట్టేస్తాను. ఎప్పుడు మనకి జోసా కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చినప్పుడు నేనైతే అప్పుడు అప్లోడ్ చేస్తాను అనమాట. సో అప్పుడు మీరు దాన్ని చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏది సిస్టమ్ ఎలా చెక్ చేస్తుంది, మీరు ఫస్ట్ పెట్టినటువంటి ఆప్షన్ లో సీట్ వస్తుందా చెక్ చేస్తుంది. సీట్ రాలేదు అనుకోండి, నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేస్తుంది. ఇది కూడా రాలేదు అనుకోండి, ఈ ఆప్షన్ చెక్ చేస్తుంది, ఈ ఆప్షన్ చెక్ చేస్తుంది. ఇలా ఎక్కడి వరకు చెక్ చేస్తా ఉంటది, నువ్వు పెట్టినటువంటి అన్ని ఆప్షన్లు చెక్ చేస్తా ఉంటది. ఎక్కడైతే సీట్ వస్తుందో అక్కడ ఆగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎన్ఐటి వరంగల్ ఎలక్ట్రానిక్స్ వచ్చింది, ఎన్ఐటి వరంగల్ ఎలక్ట్రానిక్స్ పెట్టుకున్నావు, 17 ఆప్షన్లు పెట్టుకున్నావు. ఎన్ఐటి వరంగల్ ఎలక్ట్రానిక్స్ పెట్టుకున్నావు, దానికంటే పైన కంప్యూటర్ సైన్స్ పెట్టావు నువ్వు, దానికంటే పైన డేటా సైన్స్ పెట్టుకున్నావు, దానికంటే పైన మ్యాథమెటిక్స్ పెట్టుకున్నావు.
అవన్నీ రానప్పుడు ఇది వస్తుంది. ఎలక్ట్రానిక్స్ వచ్చింది, ఎన్ఐటి వరంగల్, అమ్మయ్య ఎలక్ట్రానిక్స్ వచ్చింది, నేను ఇప్పుడు ఏం చేయాలి అంటే నీకు కావాల్సింది కంప్యూటర్ సైన్స్ కదా, దెన్ యూ గో ఫర్ స్లైడ్ ఆప్షన్కి వెళ్తాం. నెక్స్ట్ రౌండ్ నుంచి స్లైడ్ లో ఉంటావు. స్లైడ్ లో ఉండడం వల్ల ఏంటి, అదే కాలేజీలో నువ్వు పైన పెట్టుకునేటువంటి వేరే బ్రాంచ్ లోకి నేను పంపించడానికి ఈ సిస్టమ్ ట్రై చేస్తూ ఉంటది. అలా నువ్వు సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్ వచ్చేసరికి నువ్వు అనుకున్న బ్రాంచ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు అలా పెట్టుకోకుండా కేవలం ఎన్ఐటి వరంగల్లో కంప్యూటర్ సైన్స్, తర్వాత టాప్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్, తర్వాత మిగతా ఓన్లీ కంప్యూటర్ సైన్స్ పెట్టుకుని వదిలేస్తావు. ఎందుకంటే నీకు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. నీకు ఎవరు చెప్పినారే కంప్యూటర్ సైన్స్ పెట్టుకోరా వచ్చేస్తుంది అని చెప్పేసి ఉంటారు మీ ఫ్రెండ్స్, లేదా మీ సార్లు చెప్పుంటారు, లేదా మీకు తెలిసిన వాళ్ళు చెప్పుంటారు 98 వచ్చింది కదరా అని ఉంటారు. వాళ్ళకి డేటాస్ అన్ని తెలియవు, టెక్నికల్ గా తెలియవు, కాబట్టి తీరా సీట్ రాదు, నష్టపోతారు. ఇక 99% వచ్చిన సంగతి చూద్దాం. 99% వచ్చిన ఏం చేస్తారంటే, అంటే ఎవరైనా చేస్తుంటారు జనరల్ గా, ఏం చేస్తారంటే ఐఐటీస్ లో అరాకొర మార్కులు వస్తాయి. జేఈ మెయిన్స్ లోనేమో 99% వస్తుంది. ఐఐటీస్ లో కొంచెం టెంప్టింగ్ మార్కులు వస్తాయి అనుకుందాం, 120, 130, 140 మార్క్స్ వచ్చాయి. సో ఐఐటీస్ ఎన్ఐటీస్ కంటే ఐఐటీస్ బెటర్ కాబట్టి నేను ఐఐటీస్ లో తీసుకుంటాను, అదే కంప్యూటర్ సైన్స్ ఐఐటీస్ లో చేస్తానని చెప్పేసి ఇలా పెట్టుకున్నాడు. ఐఐటీస్ లో ఇలా పెట్టాడు చాయిస్ ఫిల్లింగ్. అంటే చాయిస్ ఫిల్లింగ్ అనేది మనం ఎన్ఐటీస్ పెట్టుకోవచ్చు, ట్రిపుల్ ఐటీస్ పెట్టుకోవచ్చు, ఐఐటీస్ పెట్టుకోవచ్చు, జిఎఫ్పిఎస్ పెట్టుకోవచ్చు, ఒకే చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్ లో. ఇఫ్ మీరు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయితే, ఇన్ కేస్ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై కాలేదనుకోండి, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ వరకు పెట్టుకుంటారు. ఈ 3 ఇన్స్టిట్యూట్లకు సంబంధించినటువంటి మీకు కావాల్సినటువంటి బ్రాంచ్లు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నారు కదా. సో ఇప్పుడు మీకు వచ్చిన 99% లో ఇక్కడ వచ్చింది. కానీ జోసాలు అంటే ఐఐటీస్ చూసేటప్పుడు అడ్వాన్స్ మార్కులే చూస్తారు తప్ప జేఈ మెయిన్స్ కి సంబంధించిన 99% అసలు క్రైటీరియా కన్సిడరే చేయరు. అడ్వాన్స్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ సీట్లు అలాట్ చేస్తాడు. అడ్వాన్స్ లో వచ్చిన మార్కులకి నీకు ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ వచ్చిందా, వస్తుందా, రాదా అని చెప్పి చూస్తారు. రాదు, రాకపోతే నెక్స్ట్ బ్రాంచ్ చూస్తారు. ఐఐటి ఢిల్లీలో చూస్తారు కంప్యూటర్ సైన్స్ వచ్చిందా, రాలేదు. ఇలా చెక్ చేసుకుంటూ నువ్వు ఎన్ని పెట్టుకున్నావు, ఓన్లీ ఇది 99% మైండ్ లో ఉండింది, ఇటేమో 120 మార్క్స్ మైండ్ లో ఉన్నాయి. 99 అసలు చెక్ చేయరు, ఆ క్లారిటీ పిల్లలకు తెలియదు. ఇక్కడ వచ్చిన 120 మార్క్స్ కి ఇది సరితూగదు. ఓన్లీ ఐఐటీలో పెట్టుకుని వదిలేశాడు, ఎన్ఐటీస్ పెట్టుకోలేదు. ఎందుకని ఐఐటీస్ లో వస్తుంది, ఇక ఎన్ఐటీస్ పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి అతను వదిలేశాడు. అతనికి సీట్ రాదు. నీకు ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ సీట్ రావాలంటే 26, 22, 23, 10, 15 ర్యాంక్ రావాలి. అంత తక్కువ ర్యాంక్ రావాలి. అన్ని 2 డిజిట్ ర్యాంకే, అది కూడా ఎంత 50 లోపు ర్యాంక్ ఉంటేనే వస్తుంది మీకు. మీరు ఏ కేటగిరీ అయినా అవనివ్వండి, అంతకంటే రాదు. ఆ క్లారిటీ తెలియాలి కదా మీకు. సో ఈ విధంగా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్స్ అయినా సరే సీట్లు కోల్పోతారు. మరి ఇప్పుడు సీట్ ఎవరికి వస్తుంది చూడండి. 92% వచ్చిన స్టూడెంట్ ఉన్నారు కదా, ఇందాకే చెప్పాను. 92% వచ్చిన స్టూడెంట్ ఏం చేస్తున్నారంటే ఇలా ఎన్ఐటీస్ పెట్టాడు కొన్ని, తర్వాత కొన్ని ట్రిపుల్ ఐటీస్ పెట్టుకున్నాడు. ట్రిపుల్ ఐటీ లక్నో పెట్టుకున్నాడు, ట్రిపుల్ ఐటీ అలహాబాద్ పెట్టుకున్నాడు. ఓకేనా, ఇలా ట్రిపుల్ ఐటీస్ ఎన్ఐటీస్ మిక్స్ చేసి యూనివర్సిటీలు పెట్టుకొని అతను ఎక్కడ వస్తో తెలియదు, ఎక్కడొచ్చినా కానీ మంచి కాలేజీలో పెట్టుకున్నాడు. ఫస్ట్ నుంచి పెట్టేదంతా కూడా ఫస్ట్ దీనికి వెళ్తాను, ఇది రాకపోతే దీనికి వెళ్తాను, ఇది రాకపోతే దీనికి వెళ్తాను అనుకుని కంపేర్ చేసుకుని దాదాపు ఒక 100 ఆప్షన్స్ పెట్టుకున్నాడు అనుకుందాం. 92% వచ్చిన స్టూడెంట్ కి ఫస్ట్ సీట్ వస్తుంది. ఎప్పుడు ఫస్ట్ సీట్ రౌండ్ 1లోనే సీట్ వచ్చేస్తుంది. ఎందుకని, ఇట్ డిపెండ్స్ చాయిస్ ఫిల్లింగ్. 98 రాలేదు, 99 రాలేదు, 92 వచ్చింది కదా. ఇలానే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించుకోండి. 92% వచ్చిన స్టూడెంట్ ఏం చేశాడు, అతనికి కావాలనుకునేవి పెట్టుకున్నాడు. ఫస్ట్ కావాలనుకునే అంటే ఇది వస్తే బాగుంటుంది, ఎన్ఐటి వరంగల్ వస్తే బాగుంటుంది కంప్యూటర్ సైన్స్, నాకు ఎన్ఐటి తిరుచిరపల్లి కంప్యూటర్ సైన్స్ వస్తే బాగుంటుంది, క్యాలికట్ వస్తే బాగుంటుంది, సూరత్కల్ వస్తే బాగుంటుంది. ఓకేనా, ఇలా కావాల్సిన ఎన్ని పెట్టుకున్నాడు. ఫస్ట్ వస్తే బాగుంటుంది అనుకుని ఎన్ని పెట్టుకున్నాడు, తర్వాత మిడ్ రేంజ్ ఎన్ని పెట్టుకున్నాడు, తర్వాత కంపల్సరీగా అతని ర్యాంక్ కి నియర్ గా ఉన్న ఎన్ని పెట్టుకున్నాడు. ఇలా అన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకటి రాకపోతే ఇంకోటి, ఒకటి రాకపోతే ఇంకోటి, ఏదో ఒకటి అయితే వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, రౌండ్ 1 సీట్లు రాగానే రౌండ్ 2కి స్లైడా ఫ్లోటా ఆ 2 ఆప్షన్లో డిసైడ్ చేసుకుంటాడు. అప్పుడు నేను అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి చెక్ చేసుకొని ఆ ఆప్షన్ పెట్టిస్తే అతనికి ఇంకా కొంచెం పై స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కంప్లీట్ గా దేనిపైన డిపెండ్ ఉంది మీకు అర్థమైంది. సీట్ ఎవరికి వచ్చే అవకాశం ఉండింది, ర్యాంక్ అనేది కాదు, అండ్ పర్సంటేజ్ అనేది కాదు, అండ్ చాయిస్ ఫిల్లింగ్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. చాయిస్ ఫిల్లింగ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నీకు హైయెస్ట్ పర్సంటేజ్ వచ్చినా నువ్వు పెట్టేటువంటి ఆప్షన్స్ సరిగా లేకపోతే సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. నీకు లోవెస్ట్ పర్సంటేజ్ వచ్చినా నువ్వు పెట్టుకున్న ఆప్షన్స్ అనేవి పర్ఫెక్ట్ గా ఉంటే సీట్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ. అర్థమవుతుందని చెప్పింది. ఈ క్లారిటీగా ఒకసారి వినండి వీడియోని. ఓకే,
మీకు ఇంట్రెస్ట్ ఉంటే, నా మాటలపైన నమ్మకం ఉంటే మెంటర్షిప్ లో జాయిన్ అవ్వండి. అండ్ మీ సీటుకి సంబంధించి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్ గా అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్ కదా షేర్ చేయండి. ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అడిగేటువంటి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి అవుతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయచ్చు. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.